ఒక మనిషి చనిపోయాడు. కానీ అతడు చుట్టూ ఉన్న రహస్య ప్రపంచం ఇప్పటికీ చనిపోలేదు. జెఫ్రీ ఎప్స్టైన్. ఈ పేరు వినగానే అమెరికా రాజకీయాలు, హాలీవుడ్ బిలీనియర్లు, రహస్య పార్టీల కథలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే ఎప్స్టైన్ కేసుకు సంబంధించిన 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు అమెరికా న్యాయశాఖ విడుదల చేయడంతో ప్రపంచం మరోసారి షాక్లోకి వెళ్ళింది. ఈ ఫైల్స్లో తాజాగా బయటపడిన ఒక ఫోటో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? ఎప్స్టైన్ ఫైల్స్. ఇప్పుడు ఇదే వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్. ఇక ఈ ఎప్స్టైన్ ఫైల్స్ నుంచి విడుదలవుతున్న డాక్యుమెంట్స్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్గా ఈ ఫైల్స్ నుంచి ఓ ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటోలో ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. అసలు ఈ ఫోటో ఏమిటి? ఎప్పుడు తీసింది? ఎప్స్టైన్తో వీళ్లకు నిజంగా సంబంధం ఉందా, లేదా ఇది కేవలం ఓ డిన్నర్ మీట్ మాత్రమేనా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టైన్ ఒక ఫైనాన్షియర్, కానీ అతడు అసలు గుర్తింపు డబ్బుతో కాదు, పవర్ నెట్వర్క్తో. అమెరికాలోని రాజకీయ నాయకులు, రాయల్ ఫ్యామిలీ సభ్యులు, హాలీవుడ్ సెలబ్రిటీలు, టెక్ బిలియనర్లు అందరితో అతడికి పరిచయాలున్నాయి. అతడు నిర్వహించిన పార్టీల గురించి చాలా కాలంగా అనుమానాలున్నాయి. 2019లో సెక్స్ ట్రాఫింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎప్స్టైన్ జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అప్పటి నుంచి ఒక ప్రశ్న, అసలు అతడితో ఉన్న ఆ పెద్దలెవరు? ఎప్స్టైన్ కేసును మళ్లీ లోతుగా విచారించాలనే ఒత్తిడి పెరగడంతో అమెరికా న్యాయశాఖ ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్లను పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చింది. డిప్యూటీ అటార్నీ జనరల్ టడ్ బ్లాంచ్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ ఫైల్స్లో వేలాది ఈమెయిల్స్, ఫోటోస్, ప్రైవేట్ డిన్నర్ లిస్టులు, క్యాలెండర్ ఎంట్రీలు, ఎప్స్టైన్ వ్యక్తిగత నోట్స్ ఇవన్నీ ఒక్కసారిగా బయటకు రావడంతో పాత కథలు కొత్త కోణంలో కనిపిస్తున్నాయి. ఈ ఫైల్స్ బయటపడిన ఫోటో 2015లో కాలిఫోర్నియాలో జరిగిన ఓ లగ్జరీ డిన్నర్ పార్టీకి సంబంధించింది. ఆ ఫోటోలో ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ ఒకే టేబుల్ దగ్గర కూర్చునున్నారు. ఇది సాధారణ టెక్ మీటప్లా కనిపించిన ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఆ డిన్నర్ పార్టీ గురించి జెఫ్రీ ఎప్స్టైన్ తన ఈమెయిల్లో ఒక పదం వాడాడు. అదే వైల్డ్ అని. ఇదే ఇప్పుడు అనుమానాలకు కారణం. డాక్యుమెంట్ల ప్రకారం ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్న వారిలో లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హఫ్మన్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థిల్ కూడా ఉన్నారు. ఇది కేవలం ఒక టెక్ ఎలైట్ డిన్నరేనా, లేదా ఎప్స్టైన్ నెట్వర్క్లో భాగమా అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఎలన్ మస్క్ గతంలో స్పష్టంగా చెప్పాడు, తనకు ఎప్స్టైన్తో ఎలాంటి సంబంధం లేదని, అతడు పార్టీలకు తాను ఎప్పుడూ వెళ్ళలేదని. కానీ ఇప్పుడు ఎప్స్టైన్ నిర్వహించినట్టుగా చెప్పబడుతున్న పార్టీ, అందులో మాస్క్ ఉన్న ఫోటో, ఆ పార్టీని వైల్డ్ అని ఎప్స్టైన్ వర్ణించడం, ఇవన్నీ కలిసి మాస్క్ మాటలపై సందేహాలు పెంచుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫోటోలో ఉంటే నేరం చేసినట్లు కాదు, కానీ ప్రశ్నలు రావడం మాత్రం సహజం. ఈ ఫోటోపై ఇప్పటి వరకు ఎలన్ మస్క్ కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ, మెటా సంస్థ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. డిజిటల్ ప్రపంచంలో మౌనం కూడా ఒక స్టేట్మెంట్గా మారుతుంది. నిపుణుల అంచనా ప్రకారం 30 లక్షల పేజీల్లో ఇప్పటి వరకు బయటపడింది కేవలం చిన్న భాగమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఫోటోలు, రాజకీయ నాయకుల పేర్లు, అంతర్జాతీయ స్థాయి సంబంధాలు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. జెఫ్రీ ఎప్స్టైన్ ఇక లేడు, కానీ అతడు నిర్మించిన నెట్వర్క్, అతడు వదిలి వెళ్ళిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఈ ఫైల్స్ నిజాల్ని బయట పెడతాయా, లేదా మరోసారి పెద్దల పేర్లు ముందులా మౌనంగా మారిపోతాయా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.